హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీకే విత్ అరుణ. సో మనము వీడియోల కంటే వెళ్ళే కంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్న వాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకోకుండా చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారో. అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. 100% ఐ విల్ గివ్ రిప్లైస్ టు ఎవ్రీ వన్ క్వశ్చన్కి. అండ్ ఈరోజు మనం క్లాసికల్ డాన్స్ ఫామ్స్లో ఫిఫ్త్ వన్ మాట్లాడుకోబోతున్నాం, విచ్ ఈ సత్రియా డాన్స్ ఫామ్. సత్రియా క్లాసికల్ డాన్స్ ఫామ్ అన్నమాట. సో మనకి సత్రియా వచ్చేసి అస్సాంకి సంబంధించిన క్లాసికల్ డాన్స్ ఫామ్. అలాగే ఇంట్రడ్యూస్డ్ బై వైష్ణవ సెయింట్ శంకరదేవన్ ఇన్ ద 15th century ఈయన అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఈ నేమ్ ఎలా వచ్చింది అంటే సత్రాస్ నుంచి మనకి సత్రియా అనే వర్డ్ అనేది వచ్చింది. అండ్ నాట్యశాస్త్రంలో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఎక్కువగా మనకి నాట్యశాస్త్ర అనే బుక్లో ఉన్నాయి, భారత్ ముని గారు రాశారు అని చెప్పేసి. సేమ్ సత్రియా క్లాసికల్ డాన్స్ ఫామ్ కూడా మనకి నాట్యశాస్త్ర అనే బుక్లో రాసింది. అది రచించిన వాళ్ళు భారత్ ముని గారు. అండ్ ఇన్స్పైర్డ్ బై ద భక్తి మూమెంట్ నుంచి సత్రియా క్లాసికల్ డాన్స్ ఫామ్ అనేది ఇన్స్పైర్ కూడా అయింది. సో అండ్ హియర్ మీకు కనిపిస్తుంది కదా ఈ ఫిగర్లో, ఈ పిక్చర్లో మనకి బోత్ ఫీమేల్ అండ్ మేల్ డాన్స్ ఫామ్స్ అయితే డాన్స్ చేస్తూ ఉన్నారు. సో మనం ఫ్యూచర్స్ చూసుకుందాం. సో మెయిన్ ఫోకస్ ఏంటి అంటే డివోషనల్ సైడ్ డాన్స్ ఫామ్ అనేది ఉంటుంది. అది కూడా ఆ డాన్స్ ఫామ్ అనేది విష్ణు భగవానుని మైథలాజికల్ వేలో స్టోరీస్ నరేషన్ అనేది ఈ సత్రియా డాన్స్ ఫామ్లో కనిపిస్తాయి మనకి. అలాగే నృత్య నాట్య ఇవి కూడా 3 అయితే మనకి కనిపిస్తాయి ఈ సత్రియా డాన్స్ ఫామ్లో. నాట్యం అనేది నృత్య కూడా కనిపిస్తాయి. అండ్ జనరలీ పర్ఫార్మ్స్ ఇన్ ఏ గ్రూప్ బై మేల్ మాంగ్స్ నోన్ యాజ్ బోక్టోస్. సో మేల్ ఎక్కువగా అయితే మేల్ పర్ఫామ్ చేస్తారు. ఈవెన్ ఫీమేల్ కూడా కొన్నిసార్లు పర్ఫామ్ చేస్తారు, బట్ మేల్ మాంగ్స్ పర్ఫామ్ చేసేదాన్ని మనం బోక్టోస్ అంటాము. అలాగే కోల్, సింబల్స్ అండ్ ఫ్లూట్ ఇవి ఇన్స్ట్రుమెంట్ నేమ్స్ అన్నమాట. ఈ ఇన్స్ట్రుమెంట్స్ని అయితే యూస్ చేస్తారు. అండ్ సాంగ్స్ ఆర్ ఏ కంపోజిషన్ ఆఫ్ శంకర్ దేవ్ నోన్ యాజ్ బార్గీట్స్ అని పిలుస్తారు. అంటే సాంగ్స్ శంకర్ దేవన్ గారు ఏవైతే సాంగ్స్ని కంపోజ్ చేస్తారో వాటిని బార్గీట్స్ అని కూడా అంటారు. అండ్ అమల్గమేషన్ ఆఫ్ వేరియస్ డాన్స్ ఫార్మ్స్ ప్రివలెంట్ ఇన్ అస్సాం, మెయిన్లీ ఓజాపల్లి అండ్ దేవదాసి సిస్టమ్. సో అమల్గమేషన్ మీన్స్ మిక్స్చర్ ఆఫ్ 2 డాన్స్ ఫార్మ్స్ అన్నమాట, విచ్ ఈజ్ ఒకటి ఓజాపల్లి, ఇంకొకటి దేవదాసి సిస్టమ్. అస్సాంలో ఫేమస్ అయినటువంటి 2 అమల్గమేషన్ కలిసి మిక్స్చర్ దాన్ని మనకి అమల్గమేషన్ అని అంటాము అస్సాంలో కలిసి. సో ఇవి 2 కూడా మిక్స్ అయి ఉంటాయి సత్రియా డాన్స్ ఫామ్లో అని చెప్తున్నారు. సో అలాగే లాస్య అండ్ తాండవ ఎలిమెంట్స్ కూడా మనకి సత్రియా డాన్స్ ఫామ్లో కనిపిస్తాయి. అలాగే మేల్ డాన్సర్స్ వచ్చేసి మనకి ధోతి అండ్ పగూరి ఇవి రెండిని ధరిస్తారు. సో ఇక్కడ చూస్తే మీకు ధోతి అని తెలిసే ఉంటుంది. సో సో ఇవి ధోతి, పగూరి మీన్స్ విచ్ ఇది నడుంకి ఉన్నది కదా, 2 ఆ అబ్బాయి అమ్మాయి 2 కట్టుకున్నటువంటిది పగూరి అని పిలుస్తారు. అండ్ ఫీమేల్ డాన్సర్స్ వేర్ అస్సామీస్ జ్యువెలరీ, గురి అండ్ చాదోర్ అనమాట. సో ఇక్కడ జ్యువెలరీ, ఈ ఈ ఈ కాస్ట్యూము వీటిని అలా పిలుస్తారు అనమాట. ఐ మీన్ గురి, చాదోర్ అని. అండ్ 2 స్ట్రీమ్స్ వచ్చేసి ఇందులో సత్రియా క్లాసికల్ డాన్స్ ఫామ్లో గయాన్ బయానార్ నాచ్ అని అంటారు, కర్మానార్ నాచ్ అని. ఈ వీటిల్లోనే ఇప్పుడు కొన్ని ఘరానాస్ ఉంటాయి కదా, ఘరానాస్ అంటే ఒక్కటే డాన్స్ ఫామ్లో అనేక రకాలైనటువంటి రకాలను కలిపి భరతనాట్యం అని పిలుస్తారు అంటారు కదా. సో అట్లా కొన్ని టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్లో ఈ 2 స్ట్రీమ్స్ అన్న టైప్స్ అన్న ఒకటే. సో ఇందులో సత్రియా క్లాసికల్ డాన్స్ ఫామ్లోనే ఇవి 2 కూడా పార్ట్ అనమాట. సో ఇది సత్రియ. సో మోస్ట్లీ ఎక్కువగా అడిగే సత్రియా నార్మల్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి హైకోర్ట్ కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్లో. అస్సాం. సో సత్రియా ఏ రాష్ట్రానికి చెందినది అంటారు. సో
ఎక్కువ ఇంట్రొడ్యూస్ చేసిందెవరు? ఏ బుక్‌లో రచించబడింది 'సత్రియ'? నాట్యశాస్త్రం అంటాం. సో, నాట్యశాస్త్రాన్ని ఎక్కువగా ఐ మీన్ రచించిందెవరు అంటారు? సో, భారతముని. సో, ఇలాంటి స్మాల్ రిలేటెడ్ క్వెషన్సే ఉంటాయి. బట్ మోస్ట్‌లీ ఫ్యూచర్స్ అవన్నీ ఆహ్, వెరీ లైట్ వేలో తెలుసుకుంటే బెటర్ అని నా ఉద్దేశ్యం అండి. సో, వీడియో నచ్చినట్లయితే మీకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ కొంతమంది ఉంటారు హేటర్స్. ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం ఏదైనా వీడియో పెట్టినా కూడా వాళ్ళు ఇంకొక వేలో తీసుకొని ఏదేదో మాట్లాడాలి అనుకుంటూ ఉంటారు. బట్ ఇట్స్ ఓకే. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి నేను నా నుంచి ఉపయోగపడే కంటెంట్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్.